పట్టభద్రుల అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో నా మిత్రుడు సుపరిచితుడు శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఆ తర్వాత బిట్స్ పిలాని లాంటి సంస్థకు వెళ్లి గోల్డ్ మెడల్ సంపాదించి అమెరికా లాంటి దేశాల్లో వెళ్లాల్సిన అవకాశం ఉన్నా కూడా వాటిని వదులుకొని సమాజం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు రాకేష్ రెడ్డి. వరదల సమయంలో కానీ మిగతా అనేక సందర్భాలలో యువతరానికి ఉద్యోగాలు కల్పించడంలో ముందడుగు వేస్తూ సమాజానికి ఎంతో పాటుపడ్డాడు రాకేష్ రెడ్డి. ఈ ఎన్నికల్లో మన పట్టభద్రుల గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో తన అభ్యర్థిగా నిలబడ్డాడని తెలిసి చాలా సంతోషమైంది. అందువల్ల మీ అమూల్యమైన ఓటు మొదటి ప్రాధాన్యత సీరియల్ నంబర్ 3లో ఉన్న ఏనుగుల రాకేష్ రెడ్డికి వేసి అఖండ మెజారిటీతో ఆయన్ను గెలిపించడం కాదు, మనల్ని మనం గెలిపించుకుందామని మీ అందరికీ విన్నపం చేస్తున్నాను. సేమ్ టైం జేడీ లక్ష్మీనారాయణ కూడా చెప్తున్నాడు రాకేష్ రెడ్డికి ఒకటి అని చెప్పేసి ఆయన విషయం ఏమంటారు? ఇక ఆయన ముచ్చట నాకేం, ఆయన ఏ పిల్లే గతి లేదు ఆయనకి. ఈడికొచ్చి ఆయన ఈడు చెప్తే ఒడినాలే. ఈడ తిరిగేటోళ్ళు చెప్తేనే ఎవరు బీఆర్ఎస్ కోటి ఏమంటే ఎత్తలేరు. ఇక ఆంధ్ర నుంచి వస్తాడా అభ్యర్థి ఏమో అమెరికా నుంచి, ప్రచార కార్యదర్శి ఏమో ఆంధ్ర నుంచి. వాళ్ళ పరిస్థితి గట్లుంది. మాకు ఒకటే క్లియర్గా, నేను ఓటర్లను నమ్ముకొని పనిచేస్తా ఉన్నా, వాళ్ళ లీడర్లను నమ్ముకొని పనిచేస్తున్నట్టు మాకు సంబంధం లేదు. నిరుద్యోగులకి యూత్లకి సినిమా ఏం చెప్పబోతున్నారు అసలు? For more videos like this, subscribe Big TV channel.